అందరికీ నమస్తే అండి. ఉభయ కుశలోపరి. ఈ పదం ఎప్పుడన్నా విన్నారా మీరు? పాత తరం వాళ్ళకి బాగా ఇరుకేనండి. బాగా తెలుసు వాళ్ళకి. ఎందుకంటే పాత తరం వాళ్ళు కమ్యూనికేషన్ ఒకరి సంగతిలో ఒకటి తెలుసుకోవడానికి పోస్టల్ కార్డులు, పోస్టల్ కవర్లు రాసేవాళ్ళు. అందులో ఉభయ కుశలోపరని రాసేవాళ్ళు. అదేంటో తర్వాత చూద్దాం. ఆ కాలంలో మరి సెల్ ఫోన్లు, కంప్యూటర్ లాంటివి లేవు కదా! ఒకరి సంగతిలో ఒకళ్ళు తెలుసుకోవడానికి. అందుకే ఎంతో ఆప్యాయంగా, అభిమానంతో వాళ్ళ సంగతులు ఈ కార్డులు, కవర్లతో రాసి పంపేవాళ్ళు. లెటర్స్ రూపంలో పంపేవారనమాట. అవతల వాళ్ళు కూడా ఎంతో ఆతృతతో ఈ పోస్టల్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్, పోస్ట్ కవర్స్ కోసం ఎదురు చూసేవాళ్ళండి. ఇంకా చెప్పాలంటే పోస్ట్ మ్యాన్ వచ్చే టైంకి గుమ్మంలో నిలబడి పాపం ఎంతో ఆశగా తమ వాళ్ళ నుంచి లెటర్స్ వస్తాయేమని చెప్పి ఎదురు చూస్తూ నుంచునేవాళ్ళు. అదే తమ వాళ్ళ నుంచి లెటర్ వస్తే తీసుకొని కుటుంబంలో అందరూ ఎగబడి పాపం చదివి ఆనందించేవాళ్ళండి. అయితే పోస్ట్ మ్యాను మన ఇల్లు దాటిపోయి ముందుకు పోతే మాకేం ఉత్తరాలు లేవా బాబాయ్ అని పాపం చాలా నిరాశగా అడిగేవాళ్ళనమాట. రేపు వస్తదిలే అని పాపం వాళ్ళని సమాధాన పరిచేవాడు. అలా ఉండేవి ఆప్యాయతలు, అనురాగాలు అలా ఉండేవి. పోస్ట్ మ్యాన్ అవనివ్వండి, ఇంకోళ్ళు అవనివ్వండి, ఎవరైనా అవ్వండి. అందరి మధ్య అలాంటి బాండింగ్ ఉండేది. ఇంతకీ ఉభయ కుశలోపరంటే ఏంటంటే, మీరు క్షేమంగా ఉండాలి, మేము క్షేమంగా ఉన్నామని. ఇంకా చెప్పాలంటే, మీరు క్షేమంగా ఉన్నామని తలుస్తామని. ఇది కమ్యూనికేషన్ అంతే. మరి ఇప్పుడు అన్నీ ఏమైపోయాయండి, ఉత్తరాల ద్వారా అదే పోస్టల్ కార్డుల ద్వారా, పోస్టల్ లెటర్స్ ద్వారా మనం వ్యక్తపరిచే అభిమానాలు, అనురాగాలు ఏమైపోయాయి కదా! ఆ మధుర స్మృతులు తలుచుకుంటే, ఓ పక్క ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇంకో పక్క అసంతృప్తిగా ఉంటది. అవి ఇప్పుడు లేవే అని. అవునా కాదా? మరి ఈ సంగతులు ఇలాంటివి ఎంతమందికి తెలుసు? మీరు దయచేసి కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సెలవండి. ఇట్లు మీ భవధీయుడు 'రాణా ప్రతాప్ స్వర్గన'. ఆ రోజు లెటర్‌లో చివర్లో ఈ భవధీయుడు అని రాసేవాళ్ళు. అంటే ఇప్పుడంతా యువర్ సిన్సియర్‌లీ, యువర్ ఫెయిత్‌ఫుల్ ఏదో రాస్తారు కదా! అట్లాగా మీ భవధీయుడని. అట్లన్నీ పాత రోజులు గుర్తు చేయటం కోసం నేను ఈ వీడియో పెట్టానండి. మరి మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు.